హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకు కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అదేనండి స్ప్రౌట్స్ ప్రిపరేషన్. సో స్ప్రౌట్స్ ఎలా తయారవుతాయి, ముందు రోజు ఇవన్నీ పప్పులు అన్నీ నానబెట్టేసుకోవాలండి. లైక్ సెరల్స్ ఏంటంటే గ్రీన్ గ్రామ్ పెసర్లు, మినుములు, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ నైట్ ముందు రోజు కొన్ని తీసుకున్నానండి. 1 బౌల్ ఆర్ 1.5 బౌల్ తీసేసుకొని సోక్ చేసుకోవాలి నైట్ మొత్తం, ఓవర్ నైట్. అండ్ నెక్స్ట్ డే ఆ వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కకు పెట్టేసుకుంటే మనకి ఫ్యూ మినిట్స్ తర్వాత ఇలా స్ప్రౌట్స్ వస్తాయి. సో వాటి బెనిఫిట్స్ అంటే రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్యాక్డ్ విత్ ప్రోటీన్స్ అండ్ ఈజీ టు డైజెస్ట్ అండ్ లో ఇన్ క్యాలరీస్. ఎస్, సో చాలా యూజ్ అవుతుందండి, యూస్ఫుల్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా. ఈవెన్ బాదం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ప్లెయిన్గానైనా తినొచ్చు. లైక్ సో బాదంని కూడా సోక్ చేసి పెట్టాను. ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాన్ మీద కొంచెం సేపు రోస్ట్ చేసేసుకోవచ్చు. జస్ట్ నేనైతే ప్యాన్ మీద రోస్ట్ చేశాను, కొన్ని ఏమో సపరేట్ పెట్టాను ప్లెయిన్గా, వితౌట్ రోస్టింగ్, వితౌట్ బాయిలింగ్. అవి కొన్ని తినొచ్చు, ఇవి ఇష్టం ఉంటే ఇవైనా తినొచ్చు. సో మ్యాక్సిమం నేనైతే వితౌట్ బాయిలింగ్ తింటాను, మా సార్ మాత్రం బాయిలింగ్ రోస్టింగ్ చేసినవే తింటారు. సో ఎందుకంటే నాకు ఇవి చాలా యూజ్ అండి. బికాజ్ డ్యూరింగ్ ఇన్ఫర్టిలిటీ ఇవి తీసుకోవడం ద్వారా వితౌట్ బాయిలింగ్ అండ్ వితౌట్ రోస్టింగ్ డైరెక్ట్ మనం ఆ సోక్ చేసిన సెరల్స్ పల్సెస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆక్సిజన్ రిచ్ ఉంటుంది అందులో, లైవ్ వస్తుంది కదండి స్ప్రౌట్స్. ద స్ప్రౌట్స్ ఆర్ డైరెక్ట్లీ, ఇఫ్ వీ పుట్ దట్ స్ప్రౌట్స్ ఇన్ ద మడ్ మనకి మొలకలు వస్తాయి బయటికి. అలానే ఇఫ్ వీ ఈట్ దాట్, whatever the dirty will be digested and washed away and new system will be regulated in our body. సో ఐ హోప్ మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా, మా బాబు అప్పుడు 9 months కంటిన్యూగా నేను ఇవే స్ప్రౌట్స్ తీసుకున్నానండి. మీకు కూడా ఇవే సజెస్ట్ చేస్తున్నాను. సో వన్స్ యూ ట్రై దిస్, మీకు ప్లెయిన్గా తినడం ఇష్టం లేకుంటే ఇలా రోస్ట్ చేసేసుకొని అయినా మీరు ఈ స్ప్రౌట్స్ తీసుకుంటే చాలా హెల్దీ అండి, ప్రోటీన్ రిచ్ అండ్ వాట్ ఈస్ దట్ ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ పేషెంట్స్ కెన్ యూజ్ దిస్ అండ్ ఇట్ విల్ కిల్స్ ద హంగర్. అండ్ ఆకలి చాలా వేయదు, తినగానే చాలా బెల్లీ ఫుల్ అయిపోతుంది. కంటెన్స్ ప్లెంటీ ఆఫ్ యూజెస్ అండి. ఐ హోప్ మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేసి కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, ఈవెన్ ఇఫ్ పాసిబుల్ యూ కెన్ యాడ్ చాట్ మసాలా, ఇలాంటివి యూజ్ చేసి మనం తీసుకున్నాం అనుకోండి, తింటుంటే తినాలనిపిస్తుంది. ఈవెన్ బెల్లీ ఫుల్ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ 3 వరకు మనకి స్టమక్ ఫుల్ ఉంటుంది. ఇట్ కిల్స్ హంగర్ని కూడా చంపేస్తుందండి. చాలా యూస్ఫుల్, పిల్లలకి కూడా పెట్టొచ్చు. మనకి ఇలా తినడం ఇష్టం లేకుంటే మీరు ప్లెయిన్లో బెల్లం కూడా, జాగరీ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ యూ కెన్ గో విత్ దిస్ చాట్. ఇందులో మనం కొంచెం ఆనియన్స్ వేసేసుకోవచ్చు, కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్ వీ కెన్ యాడ్. అండ్ లాస్ట్ నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి లెమన్ కూడా పీల్ చేసి లెమన్ని కూడా యాడ్ చేశానండి. లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేశాను. సో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, సోర్ టేస్ట్. సో దాని ద్వారా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మనకు కావాలనుకుంటే ప్లెయిన్ తినడం ఇష్టం లేకుంటే వీ కెన్ యాడ్ మిక్చర్ కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. క్రిస్పీగా ఉంటుంది, ఇవేమో మెత్తగా, అవేమో క్రిస్పీగా. సో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఒకసారి టేస్ట్ చేయండి మీకోసం. ఓకే, సో ఐ హోప్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ఎందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఖుషి సబ్స్క్రైబ్ చేయండి అంటుంది రీల్స్ చూసి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటుంది. మా ఊర్వికి కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా సార్ టేస్ట్ చేయబోతున్నాడు, చూద్దాం ఎలా ఉంటుందో, ఏమంటాడో. ఓ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ. ఓకే, సో బెనిఫిట్స్ ఏంటంటే శరీరానికి విటమిన్ సి అధికంగా లభిస్తుంది. జింక్, ఇనుము, కాల్షియం లభిస్తాయి. మళ్ళీ అలాగే వేస్ట్ మొత్తం వాష్డ్ అవుట్ అవుతుందని చెప్పాను కదండి. శరీరంలో వ్యర్థాలు బయటకు వస్తాయి. ఈవెన్ బరువును తగ్గిస్తుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.